నమస్కారం. ఈరోజు నేను మీతో ఒక ముఖ్యమైన విషయానికి గురించి మాట్లాడాలి. ప్రతిరోజు ఉదయం సూర్యుడు ఉదయిస్తాడు, సాయంత్రం అస్తమిస్తాడు. అలాగే మన జీవితాలు కూడా గడిచిపోతున్నాయి. కానీ ఒక్కసారి ఆలోచించండి, మీరు కేవలం గడపడానికి పుట్టారా, లేక ఏదైనా సాధించడానికి పుట్టారా? చాలామంది అంటుంటారు, నా టైం బాలేదు, నా పరిస్థితి అనుకూలించడం లేదు అని. కానీ గుర్తుంచుకోండి, పరిస్థితులు మిమ్మల్ని తయారు చేయవు, మీరే పరిస్థితులను తయారు చేయాలి. లోకం మిమ్మల్ని ఏమన్నా పర్వాలేదు, కానీ మీ గురించి మీరు ఏమనుకుంటున్నారు అనేది ముఖ్యం. మీకు తెలుసా, ఈ ప్రపంచంలో గెలిచిన ప్రతి ఒక్కరూ ఒకప్పుడు ఓడిపోయినవారే. అబ్దుల్ కలాం గారు పైలట్ కాలేకపోయారు, కానీ దేశానికి రాష్ట్రపతి అయ్యారు. థామస్ ఆల్వా ఎడిసన్ 1000 సార్లు విఫలమయ్యారు, కానీ చివరకు ప్రపంచానికి వెలుగునిచ్చారు. ఓటమి అనేది అంతం కాదు, అది ఒక కొత్త పాఠం. మీరు పడిపోతే తప్పులేదు, కానీ పడిపోయిన చోటే ఉండిపోతే అది తప్పు. గెలుపు గుర్రం ఎప్పుడూ వేగంగా పరిగెత్తదు, అది ఎన్ని అడ్డంకులు వచ్చినా ఆగకుండా పరిగెడుతుంది. నీకు భయం వేస్తుందా? మంచిదే, ఆ భయాన్ని నీ ఆయుధంగా మార్చుకో. నీకు నిద్ర రావడం లేదా? అది నీ కల నిన్ను నిద్రపోనివ్వడం లేదని అర్థం. కష్టపడకుండా ఏదీ రాదు. వజ్రం మెరవాలంటే ఒరిపిడి తట్టుకోవాలి, బంగారం నగగా మారాలంటే మంటల్లో కాలాలి. రేపు చేద్దాంలే అనుకునేవాడు ఎప్పటికీ చేయలేడు. రేపు అనేది సోమరిపోతుల నిఘంటువులో ఉండే పదం. నీకు ఏది కావాలో దానికోసం ఇప్పుడే, ఈ క్షణమే పోరాటం మొదలుపెట్టు. నీ చుట్టూ ఉన్నవారు నిన్ను విమర్శిస్తున్నారా? నవ్వుతున్నారా? నవ్వనివ్వు. నీ గెలుపు వాళ్ల నోళ్లు మూయించాలి. నీ విజయం అంత శబ్దంతో రావాలి. నీ లక్ష్యం ఎంత పెద్దదైతే, నీ కష్టం అంత ఎక్కువగా ఉండాలి. స్మార్ట్ ఫోన్ చూడటం ఆపు, అనవసరపు మాటలు తగ్గించు. నీ పనిమీద దృష్టి పెట్టు. గుర్తుపెట్టుకో, నీ వెనుక ఎవరు ఉన్నారో లేదో చూడకు, నీ ముందు ఎంత లక్ష్యం ఉందో మాత్రమే చూడు. నువ్వు అనుకుంటే సాధించలేనిది ఏదీ లేదు. నీలో ఉన్న శక్తి నీకు తెలియదు, దాన్ని బయటకు తీ. మిత్రమా, ఈ రోజు నుంచి నీ జీవితం మారాలి. అద్దం ముందు నిలబడి ఒక్క మాట చెప్పు, నేను గెలుస్తాను. నా కోసం, నా వాళ్లకోసం, నన్ను తక్కువ చూసిన వాళ్లకోసం నేను గెలిచి తీరుతాను. నీ ప్రయాణం మొదలైంది. వెనక్కి తిరిగి చూడకు. అడ్డంకులు వస్తాయి, అవమానాలు ఎదురవుతాయి. వాటన్నింటినీ దాటుకుంటూ ముందుకు సాగు. నువ్వు గెలిచిన రోజు ఈ ప్రపంచం నీ గురించి గొప్పగా మాట్లాడుతుంది. లే, మేల్కో. లక్ష్యం చేరే వరకు విశ్రమించకు.